ఈ బ్రేక్ చాలా చాలా క్రూషియల్ బ్రేక్. మాకు చాలా కంగారు పడ్డాం. రమ్య అండ్ స్వరూప్ వాళ్ళ కొరియోగ్రాఫర్ చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండింది. ఆ మాట చెప్పంగానే రమ్య అసలు నాకు తెలిసి యూ వెరీ వెరీ లక్కీ. పాప మీ టీమ్మేట్స్ అందరూ వచ్చి మీ ఇద్దరిని చాలా చాలా కన్సోల్ చేస్తున్నారు. చాలా విషయాలు చెప్పారు, మంచి విషయాలు చెప్పారు అండ్ కాస్త ప్రోత్సాహం లాంటిది ఇచ్చారు. సో ఫైనల్ గా ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇందాక అందరూ చెప్పినట్టు బ్రేక్ లో జస్ట్ బ్యాడ్ డే, సో ఐమ్ షూర్ ఇట్స్ ఓకే. బ్యాడ్ మూమెంట్ అంతే. కమ్ హియర్ స్వరూప్ అండ్ రమ్య, దే ఆర్ టుగెదర్. They are together. Right. Adi. This is the group. Yes. One big, strong, happy family. Let's clap for ourselves. యాక్చువల్ గా ఒక చిన్న మాట, మీకు అందరికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. నీ థ్యాంక్స్ కోసం మేము అస్సలు రాలేదు, కానీ చెప్తాను కదా, అంతే. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్. బట్ నిజంగా మిమ్మల్ని నమ్మాలనిపించట్లేదు. ఇక్కడిక్కడ మా ముందు చేతులు కలుపుతున్నారు. నిజంగా అలా ఉంటారా? హిడెన్ కెమెరాస్ పెట్టి చూడు. నిజంగా నమ్మచ్చా? ఉంటారన్న నమ్మకంతోనే మనం వాళ్ళని పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే రమ్య చెప్పాను కదా ఇందాక, నాకు తనతో మాట్లాడాలంటేనే కాస్త భయం వేస్తుంటది, ఎక్కడ ఏమంటదో, ఏం పార్ట్మెంట్ పడుతుందో నాకు అని. అలాంటిది ఈ అమ్మాయి అలా ఎమోషనల్ అయిపోవడం నాకు చాలా భయం వేసింది తెలుసా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ నార్మల్ కదా. ఓకే, రమ్య స్మైల్ మళ్ళీ వచ్చేసింది. రమ్య స్మైల్ వచ్చేసింది. ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ లా అందరూ ముందుకు వచ్చారు. మరి ఈ టైంలో అంతా ఓకే కదా. మీరు ఇప్పుడు ఒకసారి మీ SMS చెప్పేస్తే వాళ్ళు కూడా మీకు SMS చేయడానికి సరదాగా ఉన్నారు, మీకు ఇమోషనల్ గా ఈ టైంలో సపోర్ట్ చేయడానికి. సో మీ SMS రిక్వెస్ట్ ప్లీజ్. ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAMY అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. థ్యాంక్ యూ. SMS చేయండి. థ్యాంక్ యూ. సీరియస్లీ అమ్మాయికి ఈ టైంలో నాలాంటి వాళ్ళకంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎక్కువ కావాలి. గైస్ మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళి మీ సీట్ లో కూర్చుంటే మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో నలుగురు అందమైన భామలు డాన్స్ చేశారు. డాన్స్ తో పాటు కాస్త భయపెట్టారు కూడా. కన్నీళ్లు కూడా కారాయి, మా గుండెలకు కూడా జారాయి. కానీ లక్కీలీ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఈ నలుగురితో పాటు రేపు 5 పర్ఫార్మెన్సెస్ చూస్తారు. చూసిన తర్వాత మన జడ్జెస్ ఈ 9 మందిలోంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సో ఆ ఎలిమినేట్ అయ్యే భామ ఎవరో తెలుసుకోవాలంటే రేపటి నాచో రే ప్రోగ్రామ్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కానీ ఈ రోజు మాత్రం ఇంతటితో అయిపోయింది, సమాప్తం. గుడ్ నైట్, హ్యావ్ ఫన్. వెళ్ళిపోయే ముందు ఒకసారి చెప్పనా, నాచో రే, నాచో నాచో రే, నాచో రే, నాచో రే.